ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలీదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీనే బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధులోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటి అన్నింటికీ సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్ని నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. ముందుగా ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే రెహమాన్ గారు. గుడ్ మార్నింగ్. రెహమాన్ గారు, అసలు మీరు ముందుగా ఏ శాస్త్రాలన్నీ కూడా ఉపయోగిస్తారు? మీరు ఎలా? నేను ఫస్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ అనేటువంటిది అసలు మనిషి జీవితం ఎలా ఉంటుందనే బేసిక్స్ అన్ని దానిలో తెలిసిపోతాయి. ఓకే. అంటే పుట్టినటువంటి బిడ్డ యొక్క ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. అంటే కొంతమంది గవర్నమెంట్ సైడ్ వెళ్తారు, కొంతమంది ప్రైవేట్ సైడ్ వెళ్తారు. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, లేదు బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఐరన్ బిజినెస్సా, లేదా రియల్ ఎస్టేటా, లేదంటే లిక్విడ్ బిజినెస్సా, లేదా ఏటి అనేది ఏ బిజినెస్ అనేది చెప్తుంది. ఓకే. అలానే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లేట్ అవ్వడానికి అవకాశం ఏమైనా ఉందా, లేదు ఎర్లీగా అవుతుందా, లేట్ అయితే ఏ టైంలో మ్యారేజ్ చేస్తే బాగుంటుంది. అలానే సంతానం ఉన్నదా లేదా, సంతానం ఉంటే లేట్గా ఉందా, ఎర్లీగా ఉందా, అసలు ఆడపిల్లలు పుడతారా, మగపిల్లలు పుడతారా, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ చక్కగా చెప్తుంది. 80 to 90%. మిగిలింది భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా. అంత ఆస్ట్రాలజీ ప్రకారమే జరిగిపోతే ఇంకా భగవంతుడు ఎందుకు, అందుకని కొంతవరకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది ఆస్ట్రాలజీ. తర్వాత న్యూమరాలజీ వచ్చేటప్పటికి పేర్లు పెడుతున్నాం. పేర్లు పెడితే ఎలా పడితే అలా పేర్లు పెడితే డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు సౌందర్య గారి పేరులో 18వ నెంబర్ ఉన్నది, ఏదోనే 18వ నెంబర్ ఉన్నది, అలా ఏదో ఇబ్బంది పడ్డారులే, ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడకుండా ఎలా ఉంటారులే అనుకుంటే శ్రీదేవి గారి పేరులో కూడా 18వ నెంబర్ ఉంది, వారు డిస్టర్బ్ అయ్యారు. అలా అందరూ అవుతారా, ఎవరో ఒకరికి అవ్వకుండా ఎలా ఉంటుందంటే మొన్న గాయత్రి గారి పేరులో కూడా 18వ నెంబర్ ఉన్నది. ఇలా చూసుకుంటే వెళ్తే ఒక్కొక్క నంబర్లో ఆ 18వ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 18వ నెంబర్ లేకుండా పేర్లు పెడతాం. జాతక ప్రకారం వాళ్ళ పేర్లో నెగిటివ్ నంబర్స్, కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 13 అనే నంబర్ ఉన్నది, 13వ నెంబర్. ఫారిన్ కంట్రీస్లో అసలు 13వ నెంబర్ జోలికి వెళ్ళరు. ఇంటి నెంబర్లు కూడా 1, 2, 3, 12, 12A, 14 వాడతారు. ఇది ఒక ఇన్ఆస్పిషియస్ నంబర్ అని 13 మీద ఒక అభిప్రాయం వాళ్ళది. అటువంటిప్పుడు మన పేరులో 13 పెట్టుకుని రకరకాల ప్రాబ్లమ్స్ పడటం కన్నా, లేదు కొంతమంది ఆల్రెడీ పేర్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళ పేరులో 13 ఉంటే ఆ 13 వాళ్ళ లక్షణాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఏమండి నేను మొన్న డిఎస్సి రాశాను, హాఫ్ మార్క్లో మిస్ అయింది, లేదా 1 మార్క్లో మిస్ అయింది, లేదు నాకు ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చిందండి, జాబ్లో జాయిన్ అయ్యడానికి వెళ్తే ఎవరో కోర్టులో వేశారంటే జాబ్ ఆగిపోయింది. ఇలా అన్ని నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబర్, డిస్టర్బెన్సెస్. అందువల్ల అలా నెగిటివ్ నంబర్స్ మన పేరుల్లో పెట్టుకోకుండా ఉంటే లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ పాజిటివ్ నంబర్స్ తోటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి నంబర్లో పేరు పెట్టడం జరుగుతుంది. అలా పేరు పెడతాను, అలా బాగుంటుంది. అవునమ్మా, చేంజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ 13 నెంబర్ ఉందనుకోండి, ఇంకొక ఏ కలిపి 14 నెంబర్ చేస్తాం. లేదు 18 నెంబర్ ఉంటే ఇంకొక ఏ కలిపి 19 నెంబర్ చేస్తాం. లేదు ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే ఒక అక్షరం తగ్గించి కానీ ఒక అక్షరం పెంచి కానీ ఒక పాజిటివ్ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు వచ్చేటట్టుగా చేసి పెడతాం. దీంట్లో కూడా ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ చూసుకుంటారా? అవునమ్మా, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఒక పేరు పెడతాం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటానికి, పాజిటివ్ లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ఇక నేను వచ్చి చెయ్యి కూడా చూస్తాను. చాలా మందికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. సరే మేము ఇల్లు కట్టుకోగలమా, లేదంటే ఎస్ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉందా, లేదా ఉంటే పెద్ద ఇల్లు కడతారా, లేదా చిన్న హౌస్ కడతారా ఏంటి అని చెప్పవచ్చు. చాలామందికి ఫారెన్ వెళ్ళటం అనేది ఒక కళ. ఫారెన్ వెళ్ళి ఎమ్మటే గోడ కొట్టిన మధ్యలాగా ఎమ్మటే రిటర్న్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మ. అలా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారా, లేదా మళ్ళీ ఎమ్మటే రిటర్న్ వస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటిది, ఫారెన్ టూర్ ఎలా ఉంటుంది, ఏ దేశానికి వెళ్తే బాగుంటుంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా దీని ద్వారా చెప్పవచ్చు. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ విధమైన గైడ్ లైన్స్ ఫాలో అయితే వాళ్ళకి అంతా కూడా జీవితంలో మంచి జరగడానికి అవకాశం ఉన్నది. అలానే సిగ్నేచర్ పెట్టగానే ఆ సిగ్నేచర్ని బట్టి వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఆ సిగ్నేచర్ మార్చుకోగానే లీగల్ ప్రాబ్లమ్స్ పోతాయి. అలానే ఈ సిగ్నేచర్ని బట్టి సపోజ్ ఆడపిల్లలకైతే వీళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా,
ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి మీద కూడా సిగ్నేచర్ అనేటువంటిది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇలా అన్ని విషయాల్ని కూలంకషంగా చూసి చెప్పడం జరుగుతుందమ్మా. తీసుకోండి. ఫస్ట్ కాల్ చూద్దాం. మదనపల్లి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నాకు తెలియదు సార్, మాకు చిన్నప్పుడు తెలియదు సార్. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాకు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీనివాస్ అంటారా, శ్రీను అంటారా? మామూలుగా బయట శ్రీనివాస్ అంటారు, మా ఇంట్లో అయితే శ్రీను అంటారు సార్. శ్రీను ఏం చదువుకున్నాను? 10th లోపు చదివావా? లేదు సార్, 4వ క్లాస్ అంతే. 10th లోపు అంటే 4వ క్లాస్ వెళ్ళాను ఆయన. ఈ శ్రీను అని పిలిపించుకుంటూ ఉంటే ఈ చదువులో డిస్టర్బెన్స్, వృత్తిలో డిస్టర్బెన్స్, వ్యాపారంలో డిస్టర్బెన్స్, అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటూ ఉంటారు. మనకి చూడమ్మా, మనకేం చెప్పారంటే కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడి యొక్క పేరు పెట్టుకున్నారు మీరు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్నారు, కానీ శ్రీను గోవింద అనలేదయ్యా. పేర్లు కట్ చేసుకుంటుంటే, పేర్లు కట్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఇంట్లో వాళ్ళని కూడా, ఇదంతా కూడా ఐరన్ కాదయ్యా అరిగిపోవటానికి, ఇంట్లో వాళ్ళని కూడా శ్రీనివాస్ అని పిలవమను. శ్రీనివాస్ అని పిలిస్తే నీ లైఫ్ అనేటువంటిది చక్కగా బాగా ఉంటుంది. ఈ శ్రీను అది ఇది అని చెప్పి పిలిస్తే లైఫ్లు బాగలేవయ్యా. అందువల్ల పూర్తిగా శ్రీనివాస్ అని పిలిపించుకుంటే నీకు చాలా చక్కగా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. రెహమాన్ లైన్లో ఉన్నారు. హలో 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 రెహమాన్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను జనార్దన్ రెడ్డి అండి మాట్లాడేది. హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/78. 6/11/78 1978. అవును సార్. 6వ తారీఖు పుట్టారు, 11వ నెలలో పుట్టారు, 78లో పుట్టారు. అవును సార్. అవును సార్. చదువులో ఎక్కడ ఇబ్బంది పడ్డారు? ఇంటర్మీడియట్ దగ్గర. ఇంటర్మీడియట్ సార్. దట్ ఈ న్యూమరాలజీ. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన నంబర్ మీ దగ్గర ఉన్నది కదా, మీరు ఎంక్వైరీ పెట్టాలి. సత్తా తెలుగువాడి సత్తా అన్నారు కదా, ఆయనకి మీరు ఎంక్వైరీ పెట్టి ఈయనకి రెహమాన్ గారికి ఏమన్నా లింక్స్ ఉన్నాయా, ఆయన చేత ఆయన ఏమన్నా ఫోన్ చేయించాడా అనేది మీరు అందరూ ఎంక్వైరీ పెట్టి, అసలు ఆయన ఎవరో ఫోన్ చేయగానే ఇంటర్మీడియట్ దగ్గర డిస్టర్బ్ అయ్యారని ఎలా చెప్పగలిగారు అంటే ఈ సబ్జెక్ట్లో ఏదో ఒక దమ్ము ఉన్నది అనేటువంటిది అర్థం చేసుకోవాలమ్మా. పేరేంటండి మీది? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు. మిమ్మల్ని అందరు జనార్దన్ అంటారా, జనార్దన్ రెడ్డి అంటారా? ఓన్లీ రెడ్డి అని పిలుస్తారు సార్. ఓన్లీ రెడ్డిలో 16వ నంబర్ ఉందండి. 16వ నంబర్ అని చాలా ఇబ్బందికరమైన నంబర్ ఉందండి. 16వ నంబర్ ఏం చేసిద్దంటే చదువులు ఆగుతాయంట, చేసే వృత్తులు ఆగుతాయంట. ఇలా డిస్టర్బ్ చేసేటువంటి నంబర్ అండి రెడ్డిలో. నేను చెప్పానని మీరు నమ్మమాకండి. ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. 1 నిమిషం టైం పడుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని రెడ్డి REDDY రెడ్డి అని కొడితే మీకు 29వ నంబర్ ఇబ్బందికరమైన నంబర్, 16వ నంబర్ చాలా డిస్టర్బ్డ్ నంబర్ వస్తుంది. ఎవరి పేర్లో కూడా 12, 13 రాసుకోండి. 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదు. మీ పేరులో 29 వచ్చింది, 16 వచ్చింది. నిన్న ఇదే మా బాబా గారి దగ్గరికి, మా ఆశ్రమానికి ఒక రెడ్డి గారైనా వస్తారమ్మా. ఆయన అందరు రెడ్డి అని పిలుస్తుంటారు. ఆయన ఏదో చిన్న హోటల్ నడుపుకుంటూ ఆర్డినరీ లైఫ్ని గడుపుతున్నాడు. అతని పేరు అలా కాదని చెప్పి మేమేం చేసాము, KRR అని చెప్పి మార్చాను. కే రామకోటి రెడ్డి అయితే KRR, NTR, ANR, KCR, KTR, YSR, MSR లాగా KRRగా మార్చాం. ఆ మార్చిన కాంచి అప్పుడు దాకా ఒక 2-3 వేల రూపాయలు వ్యాపారం చేసి ఆయన 7,000 రూపాయల వ్యాపారంలోకి వెళ్ళాడంట. అదే మళ్ళీ తర్వాత 10,000 అలా చిన్నగా ఇంప్రూవ్ అవుతారు. అంటే ఇలా పేరు బలం అనేది ఇలా ఉందండి. మరి NTR గారు ఎందుకు హిట్ అయ్యారు? NTR, ANR, KCR ఇలా 3 అక్షరాల పేర్లు బాగా హిట్ అవుతున్నాయి. అందువల్ల అలా 3 అక్షరాల పేర్లలో సెట్ చేయడం వల్ల వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. రెడ్డి అనేటువంటి పేరు అంత బాగాలేదండి. దానిలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏదో జరిగిపోతుందంటే అందరికీ జరిగిపోయిద్దండి. ఎవరికి జరగకుండా ఎవ్వరికి ఉండరు. ఏ జీవరాశికైనా జరిగిపోయిద్దమ్మా. కానీ ఒక మంచి లైఫ్ అనుభవించాలంటే ఆ రెడ్డి కాకుండా జనార్దన్ అని పిలుచుకోండి, లేదా జనార్దన్ రెడ్డి అని పిలుచుకోండి. జనార్దన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటా. ఇలా జేతో పేర్లు బిగిన్ అయితే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి, జోషి ఇలా జేతో పేర్లు బిగిన్ అయిన వాళ్ళందరూ కూడా మల్టీ మిలియనర్స్ అవుతున్నారు, సెలబ్రిటీస్ అవుతున్నారు. సో జేతో పేర్లు బిగిన్ చేస్తే బాగుంటుందండి. రెడ్డి కాకుండా జనార్దన్ రెడ్డి అని పిలుచుకోండి. మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. ఏదైనా కానీ మీరు జీవితంలో చాలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది.
6వ తారీఖు పుట్టడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి నంబర్. బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఒంగోలు నుంచి పద్మావతి లైన్లో ఉన్నారు. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అమ్మ. పద్మావతి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ. 16/6/2000 సార్. 16/6/2000. 2000. నీదేనా? యశ్వంత్ రెడ్డి అండి, ఆనం యశ్వంత్ రెడ్డి. ఏం పేరమ్మా? ఆనం యశ్వంత్ రెడ్డి. ఆనంద లక్ష్మీరెడ్డి. ఆనం యశ్వంత్ రెడ్డి. యశ్వంత్ రెడ్డి. ఈ అబ్బాయి 16/6/2000లో పుట్టాడు. మీ బాబా అమ్మ? మా కొడుకు అండి. మీ కొడుకు 16వ తారీఖు పుట్టాడు. ఏం చేస్తున్నాడమ్మా ఇప్పుడు? అబ్బాయి బీటెక్ చదివి కోచింగ్ తీసుకుంటున్నాడండి. జాబ్ ప్రయత్నిస్తాను, రావట్లేదు. ఇప్పుడు జాబ్ వచ్చేసిద్దమ్మా. ఏమని పిలుస్తారు? యశ్వంత్ అని పిలుస్తారా? యశ్వంత్ అని పిలుస్తామండి. యశ్వంత్ అని పిలుస్తారు. అమ్మ నేను అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏందమ్మా? పుష్ప అదే సంధ్యా థియేటర్ దగ్గర రేవతిలో తా. వాళ్ళ అబ్బాయి పేరు ఏందమ్మా? తేజాలో తా, యశ్వంత్లో తా, మాయావతిలో తా, జయలలితలో తా, మమతా బెనర్జీలో తా, సమంత గారిలో తా, ముంతాజ్లో తా, తస్లీమాలో తా, తరుణ్లో తా, తారక రత్నాలో తా, పునీత్ రాజ్ కుమార్లో తా. ఈ తాగుడింతు వచ్చిన వాళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు, నేను కాదంటున్నా. మంచి పోస్టులో ఉండొచ్చు, నేను కాదంటున్నా. పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. సో తాగుడింతం రావటం అంత మంచిది కాదు. అదే యశ్వంత్ని యశ్వన్ అని పిలవండి. చివరిలో ఎన్ వస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా ఎంతో పేర్లు ఎండ్ అయిన వాళ్ళందరూ బాగా సక్సెస్ఫుల్గా ఉంటారమ్మా. మీ అబ్బాయిని యశ్వంత్ అనేది ఆపేసి యశ్వన్ అని చెప్పి పిలుచుకోండి. మీ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, లైఫ్ కూడా చాలా చక్కగా బాగా ఉంటుందమ్మా. ఒకసారి కుదిరితే ఆ 4000 నెంబర్కి మీ బాబుని నాకు ఒకసారి కాల్ చేయమనండి అమ్మ. మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొని మాట్లాడి అన్నీ చక్కగా ఇలా ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఆ జాబ్లో వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, అయితే మార్పు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వెంటనే బిగిన్ అవుతుంది. ఇప్పుడు మీరు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళారు, వణుకుతా వెళ్ళారు, ఆయన ఒక ఇంజక్షన్ చేయగానే ఫ్రీగా నడుచుకుంటూ వచ్చారు. ఎమ్మడే వచ్చింది కదా మార్పు. వాళ్ళు ఎప్పుడే వాళ్ళకి మనం పెట్టినటువంటి పేరుని బట్టి, దాని యొక్క నంబర్ని బట్టి వెంటనే రిజల్ట్స్ రావడానికి కూడా బాగా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. తీసుకోండి. విజయవాడ నుంచి జ్యోతి లైన్లో ఉన్నారు. హలో అమ్మా. నమస్తే అమ్మా. జ్యోతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2019 మార్చ్ 18. మార్చి 18 18/3/1919. 2019 అంటే మా బాబు గురించి సార్. 18వ తారీఖు 3వ నెల 2019లో పుట్టాడు మీ బాబు. అవునండి. ఏం పేరు పెట్టమ్మా? మేధస్ కార్తికేయ సార్. ఏంటమ్మా? మేధస్ కార్తికేయ. ఏమని పిలుస్తున్నారు? అంటే కార్తీ అని పిలుస్తాం. కార్తీ అని పిలుస్తున్నారు. సరే, అది సరే అమ్మా. ఇప్పుడు కార్తికేయ ఇవన్నీ దేవుడి పేర్లు, దాని గురించి మనం మాట్లాడటం కూడా అంత ఇది కాదు. ఏదేమైనా తాగుడింత ఉన్నటువంటి పేర్లు పెద్దగా హిట్ అవటం లేదు. ముందేం పేరు ఉందమ్మా? కార్తికేయకి ముందేం పేరు ఉంది? మేధస్సా? అదే ఆ ముందున్న పేరుని పిలుచుకోండి అమ్మా. ఆ ముందున్నటువంటి పేరుని పిలుచుకోండి. అబ్బాయి లైఫ్ బాగా ఉంటుంది. ఈ మధ్యలో చాలామంది ఏంటంటే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అలా పెడుతున్నారమ్మా. అలా పెట్టుకొని ముందు ఇంకో పేరు పెట్టుకొని ఆ పేరు పిలుచుకోండి. ఈ తాగుడింత వాళ్ళు ఎంతైనా కానీ ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. కానీ అమ్మ, ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. అందుకు 100% జరగాలని ఎక్కడా రూల్ ఏం లేదమ్మా. ఎక్కువ శాతం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారి దోక్కుపోలా, నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం అంతా తెలుసు. సో అటువంటి నంబర్లు, నెగిటివ్ నెంబర్స్ని తగ్గించుకుంటే మంచిది అని చెప్పి చెప్తున్నా. ఈ జ్యోతి, జీవన జ్యోతి, స్వాతి, సుజాత, అనిత, మమత ఇలాంటి పేర్లు తగ్గించుకొని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదమ్మా, ఆ పేర్లు పిలిపించుకుంటా ఉంటే లైఫ్ అనేటువంటిది కొంచెం బాగుంటుంది. ఇది పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి, పర్టికులర్గా పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది మార్చుకుంటే బాగుంటుంది మీ బాబుకి కూడా. థ్యాంక్ యూ. ప్రవీణ్ చంద్ర లైన్లో ఉన్నారు. హలో ప్రవీణ్ చంద్ర గారు, చెప్పండి. హలో, మీరు టీవీ మ్యూట్లో పెట్టుకోండి.
సార్ ప్రవీణ్ చంద్ర గారు టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో కోటేశ్వర గారు, మేడం నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 31/12/1976 మేడం. 31/12/1975. అవును గురుగారు, 76 గురుగారు. 76. ఏ ఊరు మీది? సార్ గురుగారు అది గుంటూరు జిల్లా అండి, మంగళగిరి. మంగళగిరి. 31/12/1976లో పుట్టారు. అవును 31 ఏం చేస్తుంటారు మీరు? సార్ ఇప్పుడు వర్క్ ఏది చేసినా కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కేబుల్ టెక్నీషియన్ సార్. ఆ, మధ్య మధ్యలో అంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తా 31 అంటేనే డిస్టర్బెన్స్. ఆపరేటర్ అండి. అదేనయ్యా, 31 అంటేనే డిస్టర్బెన్స్ అయ్యా. 31 దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్. ఎవరి మాట వినటానికి వీళ్ళకి ఇష్టం ఉండదంట. దే ఎగ్జాగరేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్. చిన్నటికే వీళ్ళకి కోపం వచ్చేసిద్దంట. ఆ 31 ఎక్కువ శాతం 31 వాళ్ళందరికీ 2 మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. ఎవరి మాట వినకపోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అలా 2 మ్యారేజెస్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే నన్ను నమ్మకూడదమ్మా. ఎమ్మడే మీ ఫోన్ తీసుకొని సినిమా యాక్టర్ కృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత చూడాలి. 31 అప్కమింగ్ హీరో, 2 మ్యారేజెస్. ఇలా 31 వాళ్ళకి అలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి. నిన్నేమని పిలుస్తారు బాబు? పిలుస్తారండి, కాబట్టి ఒక్కొక్కళ్ళు కోటి అంటారు. కోటి అనేటువంటి పేరే బాగాలేదయ్యా. కోటిలో 4 అక్షరాలు ఉన్నాయి. ఆ నంబర్ అసలు బాగాలేదు, నీకు అసలు మ్యాచ్ అవ్వలేదు. మీది గుంటూరు అంటున్నావు, అదే మంగళగిరి అంటున్నావు. కాబట్టి రేపు బుధవారం గురువారాల్లో నేను గుంటూరు వస్తున్నాను. కుదిరితే ఒకసారి నన్ను ఫోన్ చేసి కలవండి. ఆ పేరు అదంతా కూడా చక్కగా సెట్ చేసి ఇస్తాను. అలా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రవీణ్ చంద్ర లైన్లో ఉన్నారు. హలో హలో, ప్రవీణ్ చంద్ర గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1991. 23/10/1991. ఎవరిదండి ఇది? మా అబ్బాయి సార్. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 23. అద్భుతమైన నంబర్. గురుచంద్ర యోగ శక్తి గలది. అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది. అదృష్ట ద్వారం ఇది. ఈ పేరే, ఈ డేట్ ఆఫ్ బర్తే అదృష్టం అంట. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. మీ అబ్బాయి పేరేంటండి? ప్రవీణ్ చంద్ర. ప్రవీణ్ చంద్ర. ఏమని పిలుస్తారు? ప్రవీణ్ అంటారా, చంద్ర అంటారా? ప్రవీణ్ అండి. ప్రవీణ్ అంతేనా? ప్రవీణ్లో 36వ నంబర్ ఉంది. కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలే నంబర్. మ్యారేజ్ సంబంధించి లేట్ అవడం, మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటి నంబర్. ప్రవీణ్లో 36వ నంబర్. దేవుడికి పిల్లలు పుట్టిన 36 అంటే డేట్ మొత్తం డేట్ మంత్ ఇయర్ కలిపితే 36 వచ్చినా, పేరులో 36 వచ్చినా కానీ యాక్సిడెంటల్ నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేటువంటి నంబర్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్లు అండి. ఒక్కసారి ఆ 4000 నంబర్కి కాల్ చేసి మొత్తం మీ బాబు డీటెయిల్స్ అన్నీ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇవ్వండి. అవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసి అన్నీ కరెక్ట్ చేసి ఇస్తాను. అక్కడి నుంచి ఆ అబ్బాయి యొక్క లైఫ్ అంతా కూడా చాలా బాగుంటానికి, అన్ని లైఫ్లో అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అక్కడ డేట్ కరెక్ట్గానే ఉంది కానీ డేట్ కరెక్ట్గానే ఉంది కానీ పేరు బాగా 36. ప్రవీణ్లో 36 నెంబర్ వచ్చింది. ఇక్కడ డేట్ అంత బాగున్నా కానీ పేరు రోజు పిలిచేది హలో 23వ తారీఖు అబ్బాయి బాగున్నావా అనరు. పేరు కదా ప్రవీణ్ అనే కదా పిలిచేది. ఆ ప్రవీణ్లో 36వ నంబర్ ఉన్నది. ఇది ఎవ్వరూ నన్ను నమ్మాల్సిన అవసరం లేదమ్మా. న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేస్తే 1 సెకండ్ పడుతుంది. చేసుకొని ప్రవీణ్ అని కొడితే 36 వస్తుంది. 36 యొక్క ప్రొడక్షన్ అడిగితే చెప్పిద్ది. ఆ ప్రొడక్షన్ చదువుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోను మీరు ప్రొడక్షన్ చదువుకోనే కదా కొనింది. ప్రతిదానికి ప్రొడక్షన్ ఉంటుంది కదా. ప్రతి ఒక్క నా డ్రెస్ ఎలా ఉండిద్ది, దాని క్వాలిటీస్ ఏదంటే ఫలానా కాటన్తో వాడారని కూడా వచ్చేసే రోజులు కదా. అట్లాంటప్పుడు మీ పేరు గురించి ఎందుకు చెప్పదు? వచ్చేసింది. అది చదువుకోవాలి. చదువుకొని బాగుంది అనుకో హ్యాపీ, బాగాలేదనుకో ఎవరో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి కరెక్ట్ చేయించుకోవాలి. మీకు జ్వరం లేదనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా, జ్వరం వస్తే వెళ్ళాలి. అలానే ఏ ప్రాబ్లం అన్నా ఉన్నప్పుడు అది చెక్ చేసుకొని ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. చూద్దాం. శకుంతల లైన్లో ఉన్నారు. హలో శకుంతల గారు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 3rd August 96 అండి. మళ్ళీ చెప్పండి. 3వ తారీఖు ఆగస్ట్. 3వ తారీఖు ఆగస్ట్ నెల 1996 అండి. 1996. చూసారు ఇప్పుడే 36 అన్నాను కదా. నేను ఏదంటే అది ఇస్తుందమ్మా. ఈ అమ్మాయి 3వ తారీఖు పుట్టింది, 8వ నెలలో పుట్టింది. 3, 8 ఎంతమ్మా? 11.
11 1 12 1996 1 12 12 9 21 21 9 30 30 ప్లస్ 6 36. నేను ఇలా అనగానే అదే వస్తుంది, అదే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళే ఫోన్ చేస్తారు. ఇలా 36 మీ డెస్టినీ 36. పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు కాబట్టి, అదే మగపిల్లలు అయితే యాక్సిడెంట్స్, డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. నీ పేరేంటమ్మా? శకుంతల. పేరులో తా చూసారా మ్యాచింగ్. డేట్ ఆఫ్ బర్త్లో 36 నెంబర్. ఇటు వచ్చి తా సమంత, అదే చెప్పాక ఇందాక తా జయలలిత, మమతా బెనర్జీ, సబిత, ఇలా తా వస్తుంది అనమాట. ఇలా తా వస్తుంది, ఇలా మ్యాచ్ అవుతుంది. అంటే మన ఇక్కడ తా అనేది మీకు తెలుసు అనుకుంటా. దుష్యంతుడు శకుంతల కూడా స్టోరీ డిస్టర్బ్డేనా తెలుసా? దుష్యంతుడు శకుంతల భార్యను మర్చిపోవడం అయింది. అసలు భార్యను ఎవడైనా మర్చిపోతాడా? ఇలా ఉంటుందమ్మా. తాగుడిందో వస్తే అలానే ఉంటుంది. మీరు పురాణాల నుంచి తీసుకోండి. సావిత్రి గారు అని చెప్పి పెద్ద సినిమా యాక్టర్, ఆమె ఇల్లు కడితే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ ఇల్లు చూడటానికి వెళ్ళారు. అదే ఆమెకి లాస్ట్ లైఫ్ హాస్పిటల్లో బయట పనుకోబెట్టారు. ఇలా ఉంటుంది తాగుడింతం యొక్క. ముంతాజుకి సమాధి కట్టారు, తస్లీమాని దేశ బహిష్కరణ చేశారు. ఇలా ఉంటాయి తాగుడింతం యొక్క ఎఫెక్ట్స్. ఇవాళ బాగున్నాం అనుకోమండి, ఇవాళ బాగుంటాం, అందరూ బాగానే ఉంటారు, బాగుంటాం కాదు, ఎండింగ్ బాగుండాలి. ఎండింగ్ బాగుంటే అప్పుడు మనం లైఫ్లో సక్సెస్ అయినట్టు. అందువల్ల ఈ తాగుడింతాలు మంచివి కాదమ్మా. చిన్నపిల్లవి ఒక్కసారి ఆ 4000 నెంబర్కి కాల్ చేసి నాకు డీటెయిల్స్ పంపిస్తే ఆ శకుంతల అనేటువంటి పేరు తీసేస్తా అసలు. అదేందమ్మా మరి సర్టిఫికేట్లో ఉండొచ్చు, సర్టిఫికేట్లో శకుంతల ఉంటుంది, కాలింగ్ నేమ్ని కొత్త పేరు పెడతా. కొత్త పేరు, కొత్త జీవితం, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది మీకు పేరు చాలా ఉంటే వీర వెంకట సత్యనారాయణ వారి ప్రసాద్ అని ఉంటే చిరంజీవి అని పిలుచుకుంటున్నారు కదా, పిలుచుకొని సక్సెస్ అవుతున్నారు కదా. అలానే మీకు కూడా అలా చేసి మీ లైఫ్ ఏదైనా ఫైనల్గా మన లైఫ్ ఆనందకరంగా ఉండేటువంటి విధంగా మంచి నంబర్ పెట్టడం జరుగుతుంది. అలా చేసుకోండి. థ్యాంక్ యూ. కాల్ చేద్దాం. శ్రీధర్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీధర్ గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. అంటే బాబు గురించి చెప్పుకోవాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/9/2009. 2009. ఏం పేరు పెట్టారండి? గ్రీష్మంత్ అండి. ఏంటి? గ్రీష్మంత్. మీ బాబు 30వ తారీఖు పుట్టాడు. గురువు నంబర్. పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 3 అంటే. సరే ఇది చూద్దామంటే డెస్టినీ చూద్దామంటే 23. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నంబర్ 23. డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది, డెస్టినీ అంతకన్నా అద్భుతంగా ఉంది. ఈయన వచ్చేటప్పటికి ఏమని పిలుస్తారు? గ్రీష్మంత్. GRESHMANTH. దానిలో 55వ నెంబరు, 31వ నెంబరు, డిస్టర్బ్డ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. తా ఉంది దానిలో. గ్రీష్మంత్ అంటే గ్రీష్మన్ అన్నాం అనుకో, మ్యాన్ ఉన్నాడు కదా. గ్రీష్మన్ అంటే ఏమున్నాడమ్మా? మ్యాన్ ఉన్నాడు. AR రెహమాన్లో మ్యాన్ ఉన్నాడు. అలా మ్యాన్ ఉంటే మగాళ్ళలాగా బతుకుతారంట. అందుకని అలా కాకుండా తాగొడక తెచ్చి కలుపుతారనమాట. ఏదో ఎందుకని డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది కదా. అలాంటప్పుడు లైఫ్ బాగుండాలంటే ఇలా పేర్లో కూడా బలం ఉండాలి. గ్రీష్మంత్ అనే బదులు గ్రీష్మన్ అన్నారు అనుకోండి. అలా మ్యాన్ వస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాగా ఎన్ను కూడా ఉంటుంది కాబట్టి బాగా క్లిక్ అవ్వడానికి, బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అబ్బాయి పేరు అయితే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లేదండి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే మొత్తం సెట్ చేసి ఇస్తానండి. అప్పుడు అబ్బాయి బాగా చదువుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ నభూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉన్నది. మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి పేరు కూడా మంచిది ఇవ్వండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగరాజు లైన్లో ఉన్నారు. హలో చెప్పండి నాగరాజు గారు, మీ గురించేనా? చెప్పండి నాగరాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/11/2002. 4/11/2002. ఏం చేస్తున్నా నాన్న? స్టడీ చేస్తున్నా. ఏం చదువుతున్నావు? అయిపోయింది. డిప్లొమా అయిపోయింది. ఎందుకు? 11వ నెలలో పుట్టాడమ్మా ఈ అబ్బాయి. 2వ నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెలలో కానీ 11వ నెల 2 2లే కదా. ఎవరు దేవుడికి పిల్లలు పుట్టినా ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్ అలా అయింది. లేదంటే ఇటు పాలిటెక్నిక్, ఇలా ITI ఇలా కన్వర్షన్ తీసుకుంటారు. అలా తీసుకునేటువంటి నంబర్. బాబు నిన్ను నాగరాజు అని పిలుస్తారా?
అవునవును. నాగరాజులో 20వ నెంబర్ అని ఒక ఇబ్బందికరమైన నెంబర్ ఉన్నది, ఇంకో సిస్టంలో 28 అని. నువ్వు ఒక పని చేయనా, డిప్లొమా అయిపోయింది కదా, ఒక్కసారి స్క్రీన్ ఒక్కసారి నీ ఫోన్లో న్యూమరాలజీ ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసి నాగరాజు అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. 28వ నెంబర్ ప్రిడిక్షన్ అడిగితే చెప్తుంది దిస్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అంటాడు. ఇది 1 సిరీస్లోనే ఇంతకన్నా వరస్ట్ నెంబర్ లేదంటాడు. ఎమ్మటే నువ్వు క్వశ్చన్ చేయాలి, అదేందండి టాటా గారు కూడా 28 కదా. ఎస్, టాటా గారు కూడా 28, హయ్యెస్ట్ పీక్లో ఉన్నారు. పర్సనల్ లైఫ్ లేదే. 28 పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి ఒక నంబరు. నిన్న ఒక న్యూమరాలజిస్ట్ అంటాడు 28 పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, లేరని నేను అంటం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా కానీ పర్సనల్ లైఫ్ బాగోదు. సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 28. ఇలా 28 అనేటువంటి నంబర్ వస్తే మీ ఫోన్లో, నా ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా 28 అనేటువంటి నంబర్ వస్తే ఏం చెప్తాడంటే అమ్మా, 28 అనే నంబర్ వస్తే మీరు మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. ఇక్కడ ఏమంటాడంటే దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్. బ్యాడ్ అని కూడా అనలా, వరస్ట్ అన్నాడు. నేను చూస్తుంటే అందరూ అలానే అనుభవిస్తున్నారు, అలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హయ్యెస్ట్ పీక్ వెళ్ళొచ్చు, బట్ ఎక్కడో ఒక చోట సడన్ డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటున్నారు. వీళ్ళకేం కావాలి, న్యూమరాలజిస్టులకి ఏదో సడన్గా అలా పైకి వస్తే తర్వాత ఆడి సావు ఆడి చేస్తాడులే, మనకెందుకు, అబ్బా రైమా ఆయన దగ్గరికి వెళ్ళాం భలే పేరు పెట్టాడు అనుకుంటారని చెప్పి అంటారు. కాదు, లైఫ్ లాంగ్ మంచి లైఫ్ వచ్చేటువంటి నంబర్లు పెడితే లైఫ్లో పిల్లలు అంతా కూడా, నేను అనేది ఫస్ట్ నుంచి చెప్పేది అదే, లైఫ్ అంతా కూడా సాఫ్ట్గా ఎండింగ్ కూడా బాగుండేటువంటి పేర్లు పెడితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మాకు కోట్లు ఉన్నాయండి, 20 అపార్ట్మెంట్లు ఉన్నాయండి, నేను మాత్రం మోకాళ్ళ నొప్పులతోటి ఊరిని అక్కడ కుర్చీలు అలా కూర్చొనే ఉంటారండి అంటే ఉపయోగం ఏంటి? అంతే నేను అనేది, మంచి నంబర్లు పెట్టండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి పిల్లలకి. అలా మంచి నంబర్లు ఉంటే పిల్లలు కూడా బాగా మంచి భవిష్యత్తు ఉంటే మన దేశం కూడా నెంబర్ 1 కంట్రీ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నంబర్లలో పేరు ఇవ్వండి.